ఓకే, చేయరా మీరు? చేతులు పట్టుకోండి, కళ్ళు మూసుకోవాలి. మీ శ్వాసనే మీ గురువు. మీలోనున్న భగవంతుని తెలుసుకోవడమే ధ్యానం. మరి అంజనేయులాగా గొప్పగా తయారు కావాలంటే ధ్యానం చేయాలి. ఇది అమరాదు, నిజామాబాద్ దగ్గర అమరాదు. కూర్చో. శ్వాస మీద శ్వాస, సర్వరోగ నివారిణి, సకల భోగకారిణి, సత్య జ్ఞాన ప్రచారిణి. ఎవరైతే శ్వాసను గమనిస్తూ కూర్చుంటారో వాళ్ళ సర్వ రోగాలు పోతాయి, మరి సకల భోగాలు వస్తాయి. అంత గొప్పది ధ్యానం అంటే. ఎవరైతే శ్వాసను గమనిస్తూ కూర్చుంటారో సత్యం పలకడానికే ప్రయత్నం చేస్తారు, మరి సర్వ రోగాలు సకల భోగాలు వచ్చాయి. మరి సత్యం చెప్పడానికి ప్రయత్నం చేస్తాం కదా మనము. మరి అంజనేయుడు ఎంత గొప్పవాడైండో మనం కూడా అంత గొప్పగా తయారు కాగలుగుతాం. మన శ్వాసనే మన గురువు. శ్వాసను గమనిస్తూ కూర్చుంటే ఎక్కడి దాకా వెళ్తుందో గమనించాలి. మరి నారీ మండల శుద్ధి అవుతుంది, మనకు శరీరం అంతా శుద్ధి అయిపోతుంది. ఏ విష పదార్థాలు, విష రోగాలు, విష గుణాలు కూడా వెళ్ళిపోతాయి అన్నట్టు, చెడు గుణాలు. ప్రతి మనిషిలోనున్న భగవంతుని తెలుసుకోవడమే ధ్యానం. ధ్యానం అంటే ఏదో కాదు. మరి ఋషులు మునులు తపస్సు చేసింది అంటే ధ్యానం చేసి అంత గొప్ప వాళ్ళు తయారైండ్రు. మరి అంజనేయుడు ధ్యానం చేసిండు, శివుడు ధ్యానం చేసిండు. ఎప్పుడు శివుడు ధ్యానం మీద ఉంటాడు.